నీళ్ళల్లో ఉండి ఈదలేని చేప, రాజకీయాలలో ఉండి రాజకీయాలు తెలియని, రాజకీయాలు చేయలేని వ్యక్తి ప్రపంచంలో ఎవరన్నా ఉన్నారు అంటే అది గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు మాత్రమే. ప్రపంచం మొత్తానికి తెలిసిన ఒక విషయం గౌరవనీయులైన రాహుల్ గాంధీ గారికి ఈరోజు అర్థమైంది. ఏంది ఆ విషయం అంటే కాంగ్రెస్ పార్టీలో కొంతమంది బీజేపీ పార్టీతో కలిసి పనిచేస్తున్నారు అన్న ఈ సత్యం పాపం అమాయకపు మహారాజుకి ఈరోజు అర్థమైంది. కాకపోతే నాకు ఒక చిన్న సందేహం ఏంటంటే గౌరవనీయ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా, బీజేపీ పార్టీలో ఉన్నారా, ఈ విషయాన్ని కూడా రాహుల్ గాంధీ గారు అర్థం చేసుకోవాలి. ఈరోజు తెలుగు స్క్రైబ్లో ఈ న్యూస్ అనేది వచ్చింది. ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీలో ఉండి కొంతమంది బీజేపీ కోసం పనిచేస్తున్నారు రాహుల్ గాంధీ. ఆయన అన్న మాట కూడా ఒకసారి వినండి, మొత్తం వినిపించను, ఒకసారి వినండి. अभी यहाँ पे बैठे हुए सब लोग मगर दो टाइप के हैं. రెండు టైపులు ఉన్నారు. दूर बैठता है, जनता की इज्जत नहीं करता है, और उसमें से आधे बीजेपी से मिले. సగం మంది బీజేపీతో కలిసిన వాళ్ళు ఇందులో ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో అని చెప్పేసి చెప్పుకుంటున్నాడు. సరే, అది మన అదృష్టం అనుకోవాలి. ఎందుకంటే అట్లీస్ట్ ఇప్పటికైనా ఈ పెద్ద మనిషికి ఈ మాట అర్థమైంది. ఇక తెలంగాణకి వస్తే తెలంగాణలో కూడా దాదాపు ఇవే పరిస్థితులు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సైడ్ ట్రాక్ చేసి టీడీపీ నుంచి వచ్చినటువంటి ఒక బ్యాచ్ ఉంది. ఆ బ్యాచ్ మొత్తం కాంగ్రెస్ పార్టీని హైజాక్ చేసేసింది. ఈరోజు ప్రతి పదవిలో వాళ్ళే. ఉదాహరణకి మీరు చూస్తే గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సీతక్క గారు, ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే పెద్ద బ్యాచే ఉందండి. ఇక అది మొత్తం డీటెయిల్ నేను చెప్పను. ఈరోజు పరిస్థితులు ఏమవుతున్నాయంటే నేను చాలాసార్లు చెప్పినా మళ్ళీ ఒకసారి చెప్తా. కాంగ్రెస్ పార్టీకి గ్రౌండ్ లెవెల్లో ఊర్లలో కార్యకర్తలు ఉన్నారు, ఓటర్లు ఉన్నారు, కానీ బీజేపీకి లేరు. సరే, బీజేపీ ఈరోజు కార్యకర్తల్ని కొత్తగా పుట్టించవచ్చు కదా, మళ్ళించవచ్చు కదా అంటే అది కుదరదు. ఎందుకు కుదరదు అంటే అది చేయలేం. ఈరోజు పరిస్థితులు ఏంటంటే ఇది డిజిటల్ యుగం, ఈరోజు కష్టం. కాకపోతే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు. అయితే ఏం చేయాలి అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని మెల్లగా బీజేపీలోకి లాక్కోవాలి. అది ఎవరు చేస్తున్నారు? బీజేపీ వాళ్ళు చేస్తే పర్లా, సరే బీజేపీ వాళ్ళు చేస్తే వాళ్ళ పార్టీని వాళ్ళు విస్తరించుకుంటున్నారు అనుకోవచ్చు. కానీ దరిద్రం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఈ పని చేస్తున్నారు. మెల్లగా కాంగ్రెస్ పార్టీ కండువా లాగేసి ఆ కార్యకర్తల దగ్గర నుంచి బీజేపీ కండువా వేస్తున్నారు. ముఖ్యంగా ఈ పని చేసేది రేవంత్ రెడ్డి గారు. ఓడమ్మ జీవితం, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఈ పని చేస్తున్నాడు. నిజంగా సిగ్గుచేటు. ఎందుకు చేస్తున్నాడు అంటే ఆయనకి బీజేపీతో, ముఖ్యంగా బీజేపీ మిత్ర సంస్థ అయినటువంటి ఆర్ఎస్ఎస్ తోటి ఉన్నటువంటి సంబంధం. రేవంత్ రెడ్డి గారు ఆర్ఎస్ఎస్తో పనిచేసేటువంటి వ్యక్తి. అందువల్లనే మెల్లమెల్లగా కాంగ్రెస్ పార్టీ అనేది మునిగిపోయే పడవ అని మన రేవంత్ రెడ్డి గారికి చాలా బాగా తెలుసు. మళ్ళీ జీవితంలో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు ఓటు వేరన్న సంగతి కూడా తెలుసు. అందుకే ఏం చేస్తున్నాడు అంటే ఈ పడవ మునిగిపోతుంది కాబట్టి ఈ పడవలో ఉన్న మొత్తం సామాన్ని వేరే పడవలోకి షిఫ్ట్ చేస్తున్నాడు. ఆ పడవ పేరే బీజేపీ. ఇది తెలంగాణలో జరుగుతున్నటువంటి సత్యం. ఏదో ఒకరోజు పడవ మొత్తం మునిగిపోయే సమయం చూసుకొని జంప్ అయ్యి ఇంకో పడవ అంటే బీజేపీలోకి జంప్ అయిపోతాడు. ఈ విషయం తెలంగాణ ప్రజలందరికీ అర్థమవుతుంది, కానీ రాహుల్ గాంధీ గారికి మాత్రం అర్థం కావట్లేదు. అదేం దరిద్రమో తెలియదు. మరి ఇంత రాజకీయ కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి, ఇంత రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తి, ఈ వ్యక్తికి ఇంత చిన్న మాట అర్థం కావట్లేదు. తెలంగాణలో చిన్న పిల్లలకి కూడా అర్థమవుతుంది. ఈ విషయాన్ని రాహుల్ గాంధీ గారు గ్రహించాలి. రెండో విషయం ఏంటంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారి కుటుంబం ఏదైతే డబ్బు సంపాదించుకుంటున్నదో ఆ డబ్బు అన్నది కాంగ్రెస్ పార్టీ పేరు మీద సంపాదించుకుంటుంది. అసలు రేవంత్ రెడ్డి గారి సోదరులు ఎవరండి? వాళ్ళు ఏమైనా అధికారంలో ఉన్నారా? వాళ్ళకి ఏమైనా పొజిషన్ ఉందా? ఎమ్మెల్యేనా, ఎంపీలా, సర్పంచ్ అట్లీస్ట్? కానీ రాజుల్లాగా ఓ గన్మెన్లు వేసుకొని పెద్ద పెద్ద కార్లు వేసుకొని సెటిల్మెంట్లు చేస్తున్నారు. వేల కోట్ల రూపాయల సెటిల్మెంట్లు చేయడం, సోదరుడు రేవంత్ రెడ్డి గారి కోసం మూటలు మొత్తం మోయడం, రేవంత్ రెడ్డి ఆ మూటనేమో వెనకేసుకోవడం. ఇది ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్నటువంటి దందా. ఈ దందాని రాహుల్ గాంధీ ఆపకపోతే నేను ఇందాక చెప్పినట్లు కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోతుంది తెలంగాణలో. అరే రే పాలపిట్ట ఉండేనే అని చెప్పేసి మనం చెప్పుకుంటాం కదా, ఈ రేపు ఆడ దొరుకుతున్నాయి పాలపిట్టలు, ఆడ కనిపిస్తున్నాయి. అట్లా కాంగ్రెస్ పార్టీ ఉండేనే తెలంగాణలో అనవలసి వస్తుంది. ఆ పరిస్థితులు మొత్తం తెచ్చి కాంగ్రెస్ పార్టీని ముంచేస్తారు. ఎంత ఘోరము అంటే హైడ్రా పేరు మీద ప్రజలందరినీ భయపెట్టారు. ఎంత భయం అంటే కోటీశ్వరుడు కూడా భయపడ్డాడు, బిచ్చగాడు కూడా భయపడ్డాడు. ఆ భయం అన్నది పుట్టించి ప్రజల్లో తర్వాత దందా చేయడం మొదలుపెట్టారు. లా నీ భూమికి నీ బిల్డింగ్ కూలగొట్టొద్దా,
తే, అపార్ట్మెంట్ కూడా కొట్టుదా తే, అట్లా మూటలు నింపుకొని ఈరోజు హైడ్రాకి డైరెక్ట్గా ముఖ్యమంత్రి నిలబడి ఒక సభలో హైడ్రాకి ప్లానింగ్ ఇస్తున్నాడు. ఫలానా వ్యక్తి అక్కడ కట్టుకున్నాడు చూడు, పో కులగొట్టు పో అని చెప్పేసి, పో నువ్వు భయపెట్టు, నేను వచ్చి ఇక్కడ మూటలు మూసుకుంటా అంటున్నాడు. అది ప్రస్తుత పరిస్థితులు తెలంగాణలో. ఈ పరిస్థితులు మారాలి. మారకపోతే ఇందాక చెప్పినట్టు రేవంత్ రెడ్డి ఉంది, ఇక్కడ గుడ్డ ఎత్తాడు, ఇంకో దగ్గర పోయి గుడ్డేస్తాడు. కాంగ్రెస్ పార్టీ నుంచి బయలుదేరుతాడు, బీజేపీలోకి వెళ్ళి చేరిపోతాడు. మరి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ బిచ్చం ఎత్తుకోవాలి. ఆ పరిస్థితులు ఉంటాయి. ఇదొకటి. రెండవది, కాంగ్రెస్ పార్టీ పాత నాయకులు కొంతమంది, బట్టి విక్రమార్క గారు ఉన్నారు, మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు. వీళ్ళకు కూడా కొంచెమన్నా వాడండి బాబు, బుర్రా కొంచెమన్నా వాడండి. ఎందుకు నేను ఈ మాట అంటున్నా అంటే, రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఎలాంటి వ్యక్తో మీ అందరికి తెలుసు. రేవంత్ రెడ్డి బ్యాక్గ్రౌండో మీ అందరికి తెలుసు. రేవంత్ రెడ్డి తన గురించి కాకుండా పార్టీ గురించి ముందు ఆలోచిస్తాడా? ఈ ప్రశ్నకి మీరు సమాధానం చెప్పండి. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి పార్టీ గురించి కాకుండా తన గురించి కాకుండా పార్టీ గురించి ఆలోచించే వ్యక్తి? ఈ ప్రశ్నకి సమాధానం నాకు దయచేసి బట్టి విక్రమార్క గారు సమాధానం చెప్పాలి. దయచేసి కోమటిరెడ్డి గారు సమాధానం చెప్పాలి. లేదు, రేవంత్ రెడ్డి ఎప్పుడు తన గురించి ఆలోచించుకుంటాడు, పార్టీ గురించి ఆలోచించాడు. ఈ ప్రశ్నకి సమాధానం అందరికీ తెలుసు. కాకపోతే మన అమాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలుస్తుంది. దయచేసి ఈ విషయం గురించి చర్చించండి రాహుల్ గాంధీ గారితో, అయితే సోనియా గాంధీ గారితో చర్చించండి. చర్చించి తీసుకెళ్ళి రేవంత్ రెడ్డిని అట్లీస్ట్ ఈ నవంబర్ డిసెంబర్లోగా ఏదైతే అంటున్నారో అప్పటికైనా ఆ కుర్చీ దింపండి. దింపకపోతే ఏమవుతుందంటే, నేను ఇందాక చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఉండేది అని చెప్పేసి ప్రజలు చెప్పుకుంటారు. ఇక్కడ ఇంకో వాదన కూడా ఉంది. ఏందా వాదన అంటే, ఆల్రెడీ రాహుల్ గాంధీకి కొంచెం ఐడియా వచ్చింది రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, అందుకే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇస్తలేడు, రాహుల్ గాంధీ కలుస్తలేడు, అందుకే మీనాక్షి నటరాజన్ గారిని పంపించారు. మొత్తం మీనాక్షి నటరాజన్ గారి చేతిలోకి తీసుకున్నది ఇప్పుడు ముఖ్యమంత్రి ఏం లేదు, డమ్మీ అని చెప్పేసి చెప్తున్నారు. అదే నిజం అవ్వాలి అని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నాను. లేకపోతే ఇంకా మా రాష్ట్రాన్ని సంచలేసి అమ్మేస్తాడు. ఏ సంచి? ఆ సంచే, పాత సంచి అమ్మినామేస్తాడు. అంత సమర్థుడు మనోడు. అందుకే కొంచెం జాగ్రత్తగా దీని మీద అడుగులేయండి. రేపు పొద్దున్న ఒకవేళ ఆ ఆర్ఆర్ఆర్ ఏదైతే ఉందో రీజనల్ రింగ్ రోడ్, ఆ రీజనల్ రింగ్ రోడ్ కన్స్ట్రక్షన్ పూర్తి స్థాయిలో మొదలైతే ఇక రేవంత్ రెడ్డి ప్రపంచంలోనే దానికి కూడా అయిపోతాడు. అందులో ఎట్లాంటి సందేహం. దాని తర్వాత మీరు ఏం పీకలేరు రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధీ తలుచుకున్నా కూడా ఏం చేయలేడు. కాంగ్రెస్ పార్టీని కొనిపాడేస్తాడు పక్కకి. ఆ పరిస్థితులు రాకముందే కొంచెం మేల్కోండి. రాహుల్ గాంధీ గారు ఇప్పుడే మేల్కొనంటున్నాడు. మళ్ళీ నిద్రపోకముందే వెళ్ళండి, వెళ్ళి మాట్లాడి ఆ వ్యక్తిని ఆ కుర్చీ నుంచి దింపండి. ఎంత తొందరగా అయితే అంత తొందరగా. మీకు ఎవ్వరూ దొరకకపోతే పర్లా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని ఇచ్చేయండి. పాపం ఆయన కూడా ఏం మాట్లాడతాడో ఎందుకు మాట్లాడతాడో తెలియదు. వాటర్లో నీళ్ళు కలిసిపోయినాయి అంటాడు. అట్లాంటి అమాయకుడు ముఖ్యమంత్రి అయినా పర్లా. కానీ ఇట్లాంటి వాళ్ళు ముఖ్యమంత్రి అయితే రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు ఇక రాష్ట్రం దివాలా తీసుడు ఖాయం. హామీలు ఇచ్చి ఈరోజు అమలు చేయలేదని చెప్పేసి నిస్సిగ్గుగా నేషనల్ మీడియా ముందర చెప్తున్నాడు. నాలంటోడు జర్నలిస్ట్ ముందర కూర్చొని ఉంటే దెబ్బకి మైక్ అందుకొని ఏం మారుతున్నావు నువ్వు అడిగేటోడు నేను. అంతమంది ఆడ కూర్చొని మెల్లగా నవ్వుకుంటూ చప్పట్లు కొడుతున్నారు. వాగ్దానం ఇచ్చినావు నిస్సిగ్గుగాను, ఈరోజు చేయలేకపోతున్నా అని చెప్పేసి అంటున్నావు. మరి ఎందుకు ఇచ్చిన వాగ్దానం అని చెప్పేసి నేను అడిగేటోడిని అక్కడ ఉంటే. ఈ ధైర్యం జర్నలిస్టుల్లో చచ్చిపోయింది. ప్రజలలో అసలు మొత్తానికే లేకుండా పోయింది. కొంచెం ధైర్యం తెచ్చుకొని ఈ మనిషిని ఫస్ట్ లాగేయండి కుర్చీల నుంచి, లేకపోతే మీ అందరికీ కష్టం అన్నది తప్పదు. ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.